సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో హర్ష, రీసెంట్ టైమ్స్లో సెంట్రల్ బ్యాంక్స్ బంగారాన్ని విపరీతంగా కొని బంగారు నిల్వల్ని దాచిపెట్టుకుంటున్నాయి. మొన్నటి వరకు మనం చైనా గురించి మాట్లాడుకున్నాం. చైనా విపరీతంగా బంగారాన్ని కొని గోల్డ్ రిజర్వ్ని పెట్టుకుంటుందంటూ కూడా. సో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏం చెప్పిందంటే ఈ సంవత్సరం జనవరి నుంచి మొన్న సెప్టెంబర్ అక్టోబర్ వరకు దాదాపు అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కలిపి 200 టన్నుల బంగారాన్ని కొనిపెట్టుకున్నాయంట. సో వాటిలో అత్యధికంగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ 67 టన్నుల బంగారాన్ని కొని సొంతం చేసుకుందంట. అదేవిధంగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకిస్తాన్ 40 టన్నుల బంగారాన్ని కొని భద్రపరుచుకున్నారంట. అండ్ అజర్బైజాన్ స్టేట్ ఆయిల్ ఫండ్ ఆఫ్ అజర్బైజాన్ 38 టన్నుల బంగారాన్ని కొనుక్కున్నాయి. ఇవే కాక ఇంకా కూడా బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్, బ్యాంక్ ఆఫ్ కజకిస్తాన్, బ్యాంక్ ఆఫ్ గ్వాటిమాలా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కొనిపెట్టుకున్నాయి. సో మొత్తంగా ఈ ఒక్క సంవత్సరం ఒక 10 to 11 monthsకి సంబంధించి 200 టన్నుల బంగారాన్ని కొనిపెట్టుకున్నాయంటూ కూడా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్స్ ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నాయి? కారణం ఏంటి అసలు? సో ఫస్ట్ మనం అసలు గోల్డ్ని అర్థం చేసుకోవాలంటే హిస్టరీలో మనకి రాజుల కాలంలో ఉన్నప్పుడు అంతా గోల్డ్ కాయిన్స్తోనే మనం ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం. ఏదైనా కొనాలి అమ్మాలి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గర గోల్డ్ కాయిన్స్ పెట్టుకోవాలి, బంగారు నాణ్యాలు ఇచ్చి వస్తువులు తెచ్చుకోవాలి. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత సిల్వర్ కాయిన్స్ వచ్చాయి. తుగ్లక్ పాలనలో కాపర్ కాయిన్స్, ఇలా రకరకాల మంది ఇలాంటి కాయిన్స్ యూజ్ చేసేవాళ్ళు. కాకపోతే గోల్డ్ అనేది మంచి స్టాండర్డ్ కాయిన్గా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచ దేశాలు అన్ని కూర్చొని బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్లు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక్క విషయం ఏంటంటే ఒక దేశం ఇంకో దేశంతో లావాదేవీలు ఉంటాయి కదా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి. మనం చైనా దగ్గర నుంచి కొన్ని ఇంపోర్ట్స్ చేసుకుంటాం, కొన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. అమెరికాకి ఇంకేవో ఎక్స్పోర్ట్స్ చేస్తాం. అలా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు నేను ఏ కరెన్సీలో కొనాలి? ఇప్పుడు నేను చైనా దగ్గర కొంటున్నాను, వాళ్ళకి నా రూపీస్ ఇస్తే వాళ్ళకి అవసరం ఉంది నా రూపీస్తో, మన మొహం మీద కొడతారు, రైట్? సో అప్పుడు నేను చైనా డబ్బులతోనే కొనాలా? మరి అప్పుడు ఓకే, చైనా వాళ్ళు చైనా డబ్బులతో కొంటే మరి శ్రీలంక వాళ్ళతో రేపు ఏదన్నా చేస్తే శ్రీలంక వాళ్ళతో ఏ కరెన్సీతో చేయాలి? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కనుక ప్రపంచ దేశాలు అన్నీ కలిసి మనం గ్రో అవ్వాలంటే అప్పుడు మనకి ఇలా కాకుండా ఒక సింగిల్ కరెన్సీలోనే మనం అందరం ట్రాన్సాక్షన్ చేసుకోవడం బెటర్ అన్న దానికి వచ్చి అప్పుడు ఎవరి కరెన్సీ అని అంటే అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా కొంచెం స్ట్రాంగ్ అవుతున్న టైంలో అమెరికా వాళ్ళు ఇప్పటి నుంచి మా డాలర్ని వాడుకోండి అందరూ, మేము డాలర్లు మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, అన్ని దేశాలు US డాలర్స్లోనే ట్రాన్సాక్ట్ చేసుకోండి, రైట్? సో ఈరోజు చైనా నుంచి ఏదైనా కొన్నా డాలర్స్లో సెటిల్ చేస్తాం. అలాగే శ్రీలంక నుంచి ఏదో కొంటే డాలర్స్లోనే ఇస్తాం వెనక్కి, కరెక్ట్? ఏ దేశంతో కొన్నా కూడా అమెరికన్ డాలర్స్తో ఇస్తాం. దానివల్ల అమెరికాకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి? ప్రపంచంలో అగ్రస్థాయిలో నేను ఉన్నాను అని చూపించుకోవడానికి అదొక విజిబిలిటీ బాగా. ఎగ్జాక్ట్లీ, రైట్? అది కూడా ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్. అన్ని దేశాలు నా కరెన్సీని వాడతారు అని. అలా అప్పుడు అమెరికా సరే మనం అంతా వాడతాము, మరి మీ కరెన్సీకి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ రేపు సడన్ గా మీ దేశానికి ఏదో అయిపోయిందంటే అప్పుడు మా పరిస్థితి ఏంటి? మా దగ్గర మీ ఉండే డాలర్స్ వాల్యూ జీరో అయిపోద్ది కదా. నేను అమెరికా డాలర్స్ కొని $1,000 బిలియన్ పెట్టుకున్నా, సడన్ గా అమెరికా మునిగిపోయింది అనుకోండి, బయట ఎక్కడి నుంచి ఏదో కామెంట్ వచ్చి పడి అమెరికా కాంటినెంట్ ముంచేసింది అనుకోండి, అప్పుడు ఓవర్ నైట్ అమెరికా డాలర్ విలువ జీరో అయిపోతుంది, మనకి నష్టపోతాం. కనుక అప్పుడు మీ డాలర్కి విలువ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అప్పుడు అమెరికా ఏంటంటే సరే నేను మీకు ఇచ్చే డాలర్లకి ఎంత అవసరమైతే అంత గోల్డ్ నేను తెచ్చి నేను పెట్టుకుంటాను. సో నేను కేజీ గోల్డ్ తీసుకొచ్చి పెట్టుకుంటాను, ఆ కేజీ గోల్డ్ ఒక్క విలువ డాలర్ని నేను మార్కెట్లోకి ప్రింట్ చేసి మీకు ఇస్తాను, మీరు వాడుకోండి అని అన్నారు. అలా నడుస్తూ వస్తుంది. 1945లో బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ చేశారు. అక్కడి నుంచి అలా నడుస్తూ వస్తుంది. వచ్చేసరికి 1971కి వచ్చేసరికి ఏమైందంటే అమెరికా వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, బాబు ఆల్రెడీ ప్రపంచంలో చాలా డాలర్లు ప్రింట్ చేసి వదిలేసాం మార్కెట్లోకి, దానికి ఇంకా మీకు ఇలా నేను ప్రింట్ చేసుకుంటూ పోతే దానికి కావాల్సినంత గోల్డ్ ఎక్కడ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను అంత గోల్డ్ ఎక్కడ తీసుకురాలేను, కనుక ఈరోజు నుంచి గోల్డ్ లింకింగ్ లేదు డాలర్స్కి అని అనౌన్స్ చేశారు.
మరి గోల్డ్ లింకింగ్ లేకపోతే మరి ఆ డాలర్స్కి వాల్యూ ఎక్కడి నుంచి అంటే అది యుఎస్ గవర్నమెంట్ దీనికి హామీ ఇస్తుంది, ఈ డాలర్కి విలువ ఎప్పుడు యుఎస్ గవర్నమెంటే. సో మీకు ఎనీ టైం ఎవరన్నా దీన్ని తీసుకోని అంటే అది తీసుకొస్తే మేము యుఎస్ గవర్నమెంట్ మీకు కావాల్సిన దాంట్లో మేము రిటర్న్ ఇస్తాం మీకు డబ్బులు అని అన్నారు. సో దాన్ని ఫియట్ కరెన్సీ అంటాం. దాని ముందు ఏంటంటే గోల్డ్ బ్యాక్ కరెన్సీ. గోల్డ్ అనేది అండర్లైంగ్ యాసెట్ ఉంది మన దగ్గర ఉండే రూపీ నోట్లకి. కానీ ఇప్పుడు ఫియట్ కరెన్సీ అంటే గవర్నమెంట్ బ్యాకింగ్, గవర్నమెంట్ ట్రస్ట్ ఉంది, గవర్నమెంట్ నుంచి నమ్మకం వస్తుంది ఆ వాల్యూకి, ఆ ఒక నోట్కి. అలా అప్పటి నుంచి అన్ని దేశాలు ఓన్లీ యుఎస్ డాలర్స్లో ట్రాన్సాక్ట్ చేసుకుంటా ఉన్నారు. అండ్ దాని బ్యాక్గ్రౌండ్ గోల్డ్ అయితే ఏమీ కాదు. బట్ అమెరికా ఒక ట్రస్ట్, అమెరికా ప్రపంచంలో అందరికంటే స్ట్రాంగ్ ఎకానమీ కాబట్టి ఆ నమ్మకం మీద అందరూ లావాదేవీలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఏమైంది, లాస్ట్ 4-5 yearsలో అమెరికా సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. అమెరికాకి ఏం సంక్షోభం వస్తుంది, ఫస్ట్ నెంబర్ 1 వచ్చి అప్పు, విపరీతమైన అప్పు చేసేసి ఉన్నారు. ఇప్పుడు అంత అప్పు తీర్చాలంటే ఇద్దరు వాళ్ళు సొంతంగా బాగా ఎకానమీలో ఉత్పత్తి బాగా పెంచి అది బయట దేశాల్లో అమ్మి అట్లా డబ్బులు సంపాదించాలి. కానీ అలాంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. అప్పుడు వాళ్ళ దగ్గర మిగిలే ఆప్షన్ ఏంటి, డబ్బులు ప్రింట్ చేయడం. డబ్బులు ప్రింట్ చేసేసి అప్పు తీరుస్తున్నారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఎనీ సెంట్రల్ బ్యాంకు డబ్బులు కనుక ప్రింట్ చేయడం మొదలు పెట్టారు అనుకోండి, ఆ కరెన్సీ యొక్క వాల్యూ పడిపోతుంది. ఎందుకంటే మార్కెట్లో మీరు కొనడానికి ఉండే గూడ్స్ లిమిటెడ్. మీరు ఏవైతే వస్తువులు కొనాలనుకుంటున్నారో, సోప్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, వాట్ ఎవర్ వస్తువులు మీరు కొనాలనుకునే అవన్నీ లిమిటెడ్గా ఉంటాయి, కార్లు, టీవీలు అన్నీ కూడా. కానీ మీ దగ్గర డబ్బులు ఒకటేసారి పెరిగిపోయాయి. ఆ డబ్బులు పెరగడానికి సెంట్రల్ బ్యాంక్ బాగా ప్రింట్ చేసేసి, రూపీస్ బాగా ప్రింట్ చేసి అందరికి పనిచేసింది, రైట్. డబ్బులు బాగా పెరిగిపోతే ఏం చేస్తారు, కేజీ అమ్ముడుపోయే యాపిల్స్ని 100కి అమ్ముడుపోయే యాపిల్స్ని ఇప్పుడు అది 200కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంకెవరో వచ్చి అంటారు నా దగ్గర ఒకటే కేజీ ఉంది అమ్మడానికి యాపిల్స్, ఒకరు వచ్చి 100 రూపీస్కి ఇస్తావా అంటారు. నా దగ్గర ఒకటే కేజీ ఉందంటే ఇంకొకరు వచ్చి నేను 200 ఇస్తాను నాకి అంటారు. అలా అన్నిటికీ రేట్లు పెరిగిపోతాయి. దాన్ని ఇన్ఫ్లేషన్ పెరగడం అంటారు. సో ఎప్పుడైనా సరే మీరు మనీ ప్రింట్ చేస్తే ఇన్ఫ్లేషన్ అనేది బై డిఫాల్ట్ మీరు ఇంకేం చేసినా చేయకపోయినా పెరుగుతుంది. అది డిఫాల్ట్గా పెరిగిపోతుంది ఇన్ఫ్లేషన్ అనేది. ఇన్ఫ్లేషన్ అనేది పెరిగితే మీ రూపీకి మీ జేబులో ఉండే 100 రూపాయల ఒక్క విలువ పడిపోయినట్టే. ఎందుకంటే ఇంతకుముందు 100 రూపాయలు పెడితే నాకు కేజీ యాపిల్స్ వచ్చేది, కానీ ఇప్పుడు 100 పెడితే నాకు ½ కేజీ వస్తుంది. యాపిల్స్ ధర 200 పెరిగింది కాబట్టి. అంటే అర్థమైంది మీ జేబులో ఉన్న 100 రూపాయల విలువ తగ్గిపోయింది, సగం పడిపోయింది, రైట్. సో ఇది ఈ లింక్ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. సెంట్రల్ బ్యాంక్ కనుక డబ్బులు ప్రింట్ చేస్తే దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగి మీ జేబులో ఉండే డబ్బులు విలువ ఒకటి పడిపోతుంది. ఇది చాలా స్టాండర్డ్గా అక్రాస్ ద వరల్డ్ అన్ని దేశాల్లోనూ అన్ని ఎకానమీస్లో ఇదే జరుగుతుంది. ఒకప్పుడు మీరు చూసారంటే వెనజువెలా చాలా పెద్ద సంక్షోభంలోకి వెళ్ళిపోయింది, వాళ్ళకి తిండి లేకుండా పోయింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు సెంట్రల్ బ్యాంక్ ఇష్టం వచ్చిన డబ్బులు ప్రింట్ చేసేసి జనాలకు వదిలేశారు. అంటే అప్పులు తీర్చాలి కాబట్టి అప్పులు తీర్చడానికి డబ్బులు ప్రింట్ చేసి ఇచ్చేస్తారు, అదంతా మార్కెట్ లోకి వచ్చేస్తుంది. అందుకని ఇన్ఫ్లేషన్ విపరీతంగా వెళ్తే మీరు చూసారంటే వాళ్ళ కరెన్సీలు బుట్టల్లో తీసుకొచ్చి రోడ్ల మీద పారబోస్తారు జనాలు. ఎందుకంటే వాళ్ళ జేబులో ఉండి విలువ కాగిత నోటుకి విలువ పోయింది. అలా మొత్తం డబ్బులన్నీ రోడ్ల మీద పారబోసేస్తారు. సో ఎక్కడైనా సరే మనీ ప్రింట్ చేస్తే ఇది ప్రాబ్లం. అమెరికా వాళ్ళకి కోవిడ్ అప్పుడు వాళ్ళు విపరీతంగా ప్రింట్ చేశారు. కోవిడ్ అప్పుడు కొంత డబ్బులు ప్రింట్ చేయాల్సిన అవసరం ఉండింది, ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరికీ కొంచెం గవర్నమెంట్ సహకారం అందించాలి కాబట్టి. దానికోసం అని ఒక $1 trillion ప్రింట్ చేసి వాళ్ళకి ఇచ్చుంటే సరిపోయి ఉండేది. కానీ వాళ్ళు ఏం చేశారు, $2 trillion దాకా ప్రింట్ చేసి అవసరానికి మించి. ఎందుకు ఈ అవసరానికి మించి, దీనికి కూడా రీజన్ ఉంది. ఏంటంటే ఫస్ట్ $1 trillion ట్రంప్ ప్రింట్ చేశాడు. ట్రంప్ ప్రింట్ చేసి మార్కెట్ లో పంచాడు, తీసుకోండి మీకు అవసరం ఉంది. తర్వాత బైడెన్ వచ్చాడు. బైడెన్ నేను కూడా ప్రింట్ చేస్తాను, నాకు కూడా పేరు రావాలని చెప్పి నేను కూడా ప్రింట్ చేస్తానని ఎక్కువగా ప్రింట్ చేసి మార్కెట్ లోకి వదిలేశారు. ఇలా ప్రింట్ చేసిన త్రూ అవుట్ హిస్టరీ ఎప్పుడైనా సరే స్టాండర్డ్ గా జరిగేది ఫస్ట్ ఏంటి, ఇన్ఫ్లేషన్ పెరగడం. అమెరికాలో అంత బాగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది, మీ దగ్గర ఉండే మీ కరెన్సీ యొక్క విలువ పడిపోతుంది, అమెరికన్ డాలర్ విలువ పడిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రపంచ దేశాలు అన్నిటి దగ్గర ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, అందరి దగ్గర డాలర్స్ ఉన్నాయి. వాళ్ళ లావాదేవీల కోసం వాళ్ళందరూ డాలర్స్ తెచ్చుకుని పెట్టుకొని ఉన్నారు. డాలర్ విలువ పడిపోతుంది. ఎందుకు, అమెరికా ఇష్టం వచ్చినట్టు డాలర్స్ ప్రింట్ చేసి ఇన్ఫ్లేషన్ పెంచేసి వాళ్ళ డాలర్ యొక్క విలువ పడిపోతుంది. అప్పుడు ఈ దేశాలన్నీ ఏం చేస్తాయి, వాళ్ళ దగ్గర ఉండే డాలర్స్ అని అట్లే ఉంటే దాని విలువ రోజు రోజుకి పడిపోతుంది. మన దగ్గర గవర్నమెంట్ ఆర్బీఐ దగ్గర $600 బిలియన్
యుఎస్ డాలర్స్ ఉంది, కానీ అమెరికా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇన్ఫ్లేషన్లో వచ్చేసి వాళ్ళు డాలర్ పడిపోతుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ డాలర్స్ ఒక వాల్యూ పడిపోతుంది. రైట్. అందుకని ఏం చేస్తారు, లాస్ట్ 2-3 yearsలో ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ ఈ డాలర్స్ని గోల్డ్ కొనడం మొదలుపెట్టారు. ఎందుకంటే గోల్డ్ విలువ వీటికి సంబంధించింది కాదు. అమెరికా వాళ్ళు ఎక్కువ డబ్బులు ప్రింట్ చేసినా తక్కువ చేసినా గోల్డ్ విలువ అయితే గోల్డ్కి ఇంకా ఉంటుంది కనుక ఈ సెంట్రల్ బ్యాంక్స్, మీరు ఇందాక చెప్పిన సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉండే డాలర్స్ అన్నిటిని గోల్డ్లోకి షిఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. సో మరి ఇండియా పరిస్థితి ఎలా ఉంది? అండ్ దీపావళికి ముందు వరకు కూడా విపరీతమైన ర్యాలీ చూసాం. దీపావళి తర్వాత ఆల్మోస్ట్ గోల్డ్ ఒక 10 to 12% డ్రాప్ అయింది. వెండి విషయానికి వస్తే ఒక 15 to 18% డ్రాప్ అయింది. సో ఇంకా అంటే ఇక్కడి నుంచి వాట్ నెక్స్ట్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ అసలు? సో గోల్డ్ సిల్వర్లో కూడా ఎప్పుడు మీకు ర్యాపిడ్ అప్స్ అండ్ డౌన్స్ ఉండవు, ఎస్పెషలీ విత్ గోల్డ్. సిల్వర్లో కొంత ఉంటుంది, బట్ గోల్డ్ అయితే అస్సలు ర్యాపిడ్ అప్ అండ్ డౌన్స్ ఉండదు. అలాంటిది లాస్ట్ 2 yearsలో ర్యాపిడ్ అప్ ఉండింది. ర్యాపిడ్ గా పెరగడానికి ఒకటి వచ్చి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన రీజన్, సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉండే డాలర్స్ తగ్గించుకొని అంతా గోల్డ్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాం, రైట్? ఈ ప్రాసెస్లో వీళ్ళందరూ చాలా విపరీతంగా లాస్ట్ 2 yearsలో ఎస్పెషల్లీ మీరు చూసారంటే చైనా అందరికంటే ఎక్కువ కొనింది గోల్డ్. వీళ్ళందరూ ఇంత విపరీతంగా కొనడం వల్ల గోల్డ్ అంత ఫాస్ట్గా పెరిగింది. అంత ఫాస్ట్గా పెరిగినప్పుడు కొంత కరెక్షన్ అవడం అనేది చాలా న్యాచురల్గా జరిగేది. ఎప్పుడైనా సరే గ్రాఫ్ మీకు అప్ అయ్యి బాగా అప్ అయ్యి కొంచెం డౌన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెగ్ అప్ వెళ్తుంది, డైరెక్ట్గా పెరుగుతూ ఒకటే యాంగిల్లో వెళ్తూ ఉండదు. సో దాంట్లో ఒక చిన్న కరెక్షన్ ఫేజ్ రీసెంట్గా జరిగింది పోస్ట్ దివాళీ. అండ్ ఆల్సో మనకి ఇండియాలో దివాళీకి బాగా ఎమోషనల్ వాల్యూ ఎక్కువ ఉండడం, గోల్డ్ దివాళీ అప్పుడు గోల్డ్ కొనాలనుకోవడం, అందుకని దివాళీ అప్పటికి అందరూ చాలా విపరీతంగా గోల్డ్ కొన్నారు. దివాళీ ఎప్పుడైతే అయిపోయిందో నెక్స్ట్ డేకి ఆ డిమాండ్ ఒక్కసారిగా మాయమైపోయింది కనుక ప్రైజెస్ కొంచెం తగ్గడం మొదలుపెట్టింది. బట్ అరౌండ్ $4,000 గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ పర్ ounce $4,000 ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండి. ఒకప్పుడు ఆల్మోస్ట్ $2,000 దగ్గర ఉండేది, లాస్ట్ 2 yearsలోనే మొత్తం డబుల్ అయిపోయింది. బట్ ఇప్పుడు కొత్తగా $4,000 బేస్ అయిపోయింది. $4,000 నుంచి నెక్స్ట్ $5,000 1 yearలో వెళ్ళడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గోల్డ్కి. అట్ ద సేమ్ టైం సిల్వర్ మీరు చూస్తే సిల్వర్ కొంచెం ఇండస్ట్రియల్ యూజ్ ఎక్కువ ఉండడం వల్ల దానికి కొంచెం డిమాండ్ పెరుగుతోంది. సో సిల్వర్ గోల్డ్ ఈ రెండు కూడా పెరగడానికి స్కోప్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే సంక్షోభం వస్తే అప్పుడు అందరూ వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు గోల్డ్ సిల్వర్లోకి తీసుకొచ్చేస్తారు. సో యుఎస్ సంక్షోభంలోకి వెళ్తుంది అనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ 1 yearలో ఎనీ టైం యుఎస్లో స్టాక్ మార్కెట్లో ఏ బబుల్ వచ్చి క్రాష్ అవ్వడం, లేదా యుఎస్ డెట్ ప్రాబ్లం వల్ల ఎకానమీ రిసెషన్లోకి వెళ్ళడం, ఇలాంటి న్యూస్ ఏదన్నా బయటకు వస్తే ఇమ్మీడియట్గా మీరు గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ పెరగడం చూస్తారు. అట్ ద సేమ్ టైం యుఎస్ బాండ్స్, మన ఇండియన్ బాండ్స్ కూడా పెరుగుతాయి. బట్ ప్రస్తుతం మెటల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ డెఫినెట్గా యుఎస్లో ఎటువంటి క్రైసిస్ వచ్చినా ఈ ప్రైజెస్ మాత్రం ర్యాలీ అవ్వడానికి 100% స్కోప్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.